ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. తెల్లారుజాన 4 అవుతుంది టైము. ఈ టైంలో ఎయిర్పోర్ట్ వెళ్ళాలి. టైం 4 టైంలో ఈ టైంలో ఎయిర్పోర్ట్లో తెల్లారుజాన 4 అవుతుంది. టైం 4 గంటలకు మా వాడికి ఎయిర్పోర్ట్లో అలా ఉంటాం. మనం పోతే ఇన్ని బ్యాగులు ఇవ్వరు. చిన్న బ్యాగులు ఎత్తుకోవాలి. 30 కేజీలు 30 కేజీలు లగేజ్, హ్యాండ్కి 7 కేజీలు. ఇలా చూడలేని ఎంత ఎత్తుకొని పోతున్నారు. అట్లా పెద్ద పెద్ద బ్యాగులు ఎత్తుకొని పోతాం. మనకేం పట్టించుకోరు ఇట్టండి. ఇవే కాదు, ఇంకా వస్తాయి బ్యాగులు. ఎన్ని వస్తాయి బ్యాగులు, ఇంకా దండికి వస్తాయి బ్యాగులు. ఏమనుకున్నారా, ఇంకా దండికి వస్తాయి. చూడండి, ఎయిర్పోర్ట్ వదిలేసిన టైం 5:30 అవుతుంది. లేట్గా వచ్చారు. 5:30 అవుతుంది. ఇది కొయిట వాళ్ళది. మన ఇండియాలో చూపిస్తా. కొయిట నాకు లగేజ్ ఏమైనా ప్రాబ్లం ఏమైనా అంటే క్లియర్ అవుతుంది. ఇక్కడ ఉంటుంది. తీసుకోవచ్చు. బయట టర్మినల్ 3 అన్నా కూడా 4 అన్నా కూడా ఇక్కడ తీసుకొస్తారు ట్యాక్సీ వాళ్ళు. ఇంకోటి టర్మినల్ 3, 4 అంటే ఇక్కడ తీసుకొస్తారు. మన లగేజ్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా, కొరియర్ వచ్చినా ఇక్కడికి వస్తుంది. ఇండియా నుంచి కొరియర్ వచ్చినా కూడా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి ట్రాన్స్లేట్ అంటే ఏ ఏరియాకి పోవాలో ఆ ఏరియాకి పోతుంది. ఇదంతా అది. ఈ పార్కింగ్ ప్లేస్, అది మెయిన్ ఎంట్రీ. ఇదంతా ఎయిర్పోర్ట్ అండి. సైడ్ పోతే మన ఎయిర్పోర్ట్ ఇది పార్కింగ్ ప్లేస్. మెయిన్ పాత ఎయిర్పోర్ట్, ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఇదే. పాత ఎయిర్పోర్ట్ ఇదే. ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఏమన్నా చెన్నై మాదిరి అనుకోండి. ఇది కొంచెం చిన్నది, మన చిన్నది కొంచెం పెద్దది. ఒకటి ఆడ ఎయిర్ప్లేన్ రెక్క కనబడుతుంది. ఎయిర్ప్లేన్ రెక్క ఎంత పనిచేసి అంతవరకు పైన మన ఇండియా ఎయిర్పోర్ట్. ఇండియా కాదు, పెద్ద కంట్రీ వాళ్ళు పోతారు. దిగుతున్న ట్యాక్సీ ఉంటారు రైట్ సైడ్లో. మన ఎయిర్పోర్ట్ పోలీసు వాడు ఉన్నాడు అంటాడా అబ్జర్వ్ చేస్తా. ఎంత వస్తుంది మంది పోలీసు వాడు ఉంది. ఇది వచ్చి ముందర ముందు పాత ఎయిర్పోర్ట్ దానికి ముందుకు వస్తే ఇంకొక గడిపోతున్నాడు. ఇంకొక ఎయిర్పోర్ట్ జడ్జిరా అని. ఇదే జడ్జిరా. అక్కడ కనపడితే జడ్జిరా ఎయిర్పోర్ట్. అది కూడా పోయేటోళ్ళకే. మనం ఆ ఎయిర్పోర్ట్ దిగుతానే మనకు డైరెక్ట్ బయటకు పంపించేస్తే బస్సులు ఉంటాయి ఇక్కడ బయట. ఇవన్నీ బస్ స్టాప్లే. ఇదంతా బస్ స్టాపే. ప్రతి ఒక్క ఏరియాకి బస్సులు ఉంటాయి. ఇక్కడి నుంచి పాయలు, మంగాపు, వైట్ సిటీ, ఇంకా మజీద్ ఉంది, గుర్తుపెట్టుకోండి. బస్సులు ఉంటాయి. వదిలేసాము, ఇంటికి పోతాం. యూనివర్సిటీ చేసేవాళ్ళు. ఏ ఎయిర్పోర్ట్లో ఏం కొనాలన్నా కూడా భయంకరంగా రేట్లు చూపిస్తారు ఎయిర్పోర్ట్లో. చూడండి, ఏం తీసుకోవాలన్నా కూడా భయంకరంగా రేట్లు. మా అద్దాలు వస్తున్నాయంటే అద్దాలు ఎక్కువ రాకపోయి అంటారు. అందుకే మళ్ళీ అద్దాలు ఎక్కువ. బెల్ట్ ఖచ్చితంగా వేసుకోవాలి. చూడండి, కెమెరాలు చూడలేదు కదా మీరు. కెమెరాలు చూపిస్తా బయటలో ఎలా
అంటే చూపిస్తా చూడండి. ఎంజాయ్ పండగ ఎంజాయ్ చేయండి. వద్దాన సూర్యుడు వస్తాడు చూడండి. గుడ్ మార్నింగ్ చెప్పండి. బయట బయట ఏం కావాలా అలా పడాలంటే సూర్యుడు నా మీద కళ్ళకు పడుతుంది. ఏ తప్పు చేసి అంటే లొకేషన్ కూడా ఉంటుంది కదా, కిక్గా ఉంది కదా లొకేషన్. చాలా విడిగా ఉంది లొకేషన్. లుక్ అయితే అదిరింది బా, నాకు అది భయంకరంగా నచ్చింది. మనం నిమిషాలు ఎట్లా పోవాలా? 51 ఈ రూట్లో పోవాలా? ఇట్లా నెంబర్ గుర్తుపెట్టుకుని పోవచ్చు, వెళ్ళిపోవాలంతే. మనం చదువు రాదుగా, నెంబర్లే. మైండ్ సెట్టింగ్ అంతా ఇక్కడ పనిచేస్తాను ఎయిర్పోర్ట్ వల్ల, క్లీనింగ్ అంతా. ఆవుదనం నెక్స్ట్ ఆంటీ ఫ్లైట్ ఒక్కటనే వస్తుంది. చూపిస్తుంది చూడండి, ఎట్లా కిందకి వస్తుంది మెయిన్ రోడ్. ఎంజాయ్ చేయండి చూసి లొకేషన్ మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. బయటకు పోయాం. ఎన్ని బస్సులు ఫ్లైట్ ఏరియా కూడా మా వాళ్ళు చూస్తారు, మా సబ్స్క్రైబర్ చూస్తారు ఫ్లైట్ అంతే. ఇవన్నీ అయ్యే ఎయిర్పోర్ట్ వర్కర్లు, పనిచేసే వాళ్ళు, రెస్ట్ తీసుకునే వాళ్ళు, ఇవన్నీ రూమ్లు వాళ్ళకు ఎంత ఇక్కడంతా. ఇది కొత్తది అక్కడ కనపడుతుంది కదా ముందర ఎయిర్పోర్ట్, అది కొత్తది పడతాను. అది చేస్తున్నారు, ఇంకా టైం పడుతుంది. పెద్దది ఇది మనం కనబడదు, చూపిస్తాను కొంచెం ముందు కనబడుతుంది. అంత కొత్త ఎయిర్పోర్ట్ ఇది. చాలా కొత్త ఫ్లైట్, కొత్త ఫ్లైట్. ఎందుకంటే డైలీ తిరుగుతుంది కదా, ఈ పక్క కాపక ఈ పక్క కాపక కొత్త ఫ్లైట్ టైం వచ్చేసి. అదే చెప్తాను కదా, చెప్తాను డ్రైవర్ మనకంటే వాళ్ళ పొద్దున సూర్యుడు బాగా కనబడతాడు కదా, బద్దలు కనపడేది. ఇది కెమెరాలు, ఈ 3 కనబడుతున్నాయా, ఈ కెమెరాలు 120 పెడితే ఒక నెల జీతం పాత కెమెరా కూడా. ఒక వచ్చిన కొత్తలో గమ్మనైపోతారు, కొత్త డ్రైవర్ అయితే గమ్మనైపోతారు, ఓనీలే పాపము అని. రెండోసారి కనుక పడింది అనుకో, రాజా కట్టు అంటారు. ఏం మాట్లాడు, కట్టు రాజా అంటారు. ఇది సెక్యూరిటీ రూమ్, ఇది అక్కడ ఏసీ గీసీ అంటారు. మన ఎయిర్పోర్ట్లో ఉందో తెలుసు, వాళ్ళకి ఏసీ గీసీ ఏం లేకపోతే కింద అడుగులో పెట్టరు పోలీసులు. సెక్యూరిటీ, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ. ఏమిరా వెళ్ళడానికి బయట పెట్టుకుంటాను అయితే ఫ్లైట్లు ఏమో ఉండవు. అది ఏర్పాటు చేశారు కదా, ఇదంతా అదే సామాన్ చూడండి, ఇదంతా అదే సామాన్ చూడండి ఎంత ఉందో. అదే మన ఇండియాలో అయితే అట్లా వదిలేస్తారా, ఈ టైంకి మొత్తం ఖాళీ చేస్తారు మన వాళ్ళంతా. మా ఏ ఫ్లైట్ చూస్తా అంటే ఫ్లైట్ కోసం కలాడతాను, ఒక ఫ్లైట్ వాళ్ళ ఫ్లైట్లో పోలా 7 నెంబర్లో పోవాలి. మన ఇండియాలో మాత్రం గట్టి పోలేదు, ఏ టిఫన్ చిన్న చిన్న అనిపోతుంది. పూజ కానీ తప్పలే ఉందా, డబ్బులు వస్తుంది కనపడలే కానీ సూర్యుడు ఉన్నాడు. లెక్కేసాను ఎట్లా ఉందంటే డబ్బులు వస్తుంది. ఆయన బయట నుంచి చూడాలి, ఇంకా మళ్ళీ కనపడుతుంది. ఎంజాయ్ చేయండి, ఇప్పుడు చూస్తాం. మొత్తం మీద కెమెరా పడుతుంది, చెక్ మొహం వేసి పడుతుంది. ఎదిరా బాలరాజు, ఒక ఫ్లైట్ రారా, మా వాళ్ళు చూస్తారంట కింద పోతాయి. ఏమో జరగదు, అక్కడ ఏం సూర్యుడు కరెక్ట్ కళ్ళలో వేస్తాడు, దానికి ఓపెన్ అవుతున్నాడు సూర్యుడు.
సారీ కోపడుతున్నా మీద ఓకేనా, కోపడద్దు. మొత్తం నుంచి చూపిస్తానండి. బయట చూస్తాను నేను కూడా. అయ్యా చెప్తారు పైన మాకు అక్కడ తీసుకొచ్చేస్తారు. ఇది కూడా కెమెరా ఇది మన పోయిన ఎంత వంద దాని కంటే ఎక్కువ ఎట్లా అవుతుంది దెబ్బ తెలుసుకున్నాం. దెబ్బని ఇలా వద్దని ఎందుకు కట్టాలి మనం వచ్చిన పేట్లు కష్టపడడానికి. సంపాదన వాళ్ళు దండసుకుని పోతే ఇంటికి కట్టడం లేదు తింటారు. చెప్పండి అక్కడ పడుకుంటామా ఏదైనా కూడా కష్టపడితే అంత రాక్రమం అవుతుంది. అలా ఉంటే మనం ఎల్పుడి దగ్గర ఇదంతా దోసుకుంటారు. దోసుకునేది ఫ్లాట్లు కడతారు ఆల్రెడీ. తన 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 అని ఫ్లాట్లు కడతారు. ఈ పక్క పక్క కోటి 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 అంటారు. మళ్ళీ కోటి కోటి మించిపోతుంది తెలుసా. కోటికి మించిపోతుంది. ఏమి రా చిన్న కూడా బాబాజీ ఏమంత అక్కడ ఇదంతా ఫ్లాట్లు కట్టారు సార్ మన వాళ్ళ ఫ్లాట్లు ఎందుకు చెప్తారండి. ఎవరికైనా సలహా అంటే ఇక్కడ అంతా ఫ్లాట్ చెప్పకండి. ఇండియా కొట్టాడుకుంటాడు అంతా కలిగి ఎంజాయ్ పండగ 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 చేసుకో. ఎంత కలిసి ఏం అవ్వలే. ఇదంతా పెట్రోల్ అందుకని కందులు వేసినారు. అదంతా పెట్రోల్ ఉంటుంది. లైనింగ్ పైప్ లైనింగ్ పెట్రోల్ది అందుకే కట్టి వేసి పెట్టారు. దాని జోలికి పోతే అంతే ఇంకా ట్యాంక్ మన ఇండియా మాదిరిగానే అన్నీ. దహార్ అంటారు దీన్ని. ఈ మంతకాన్ని దహార్ మంతక దహార్ మంతక దహార్. వద్దని చూడండి రాత్రి 8 గంటలకు వచ్చినా నేను 11, 11:30, 12 అయింది. ఈ పొద్దు మేము తెలియదు వదిలేసినాము రాత్రి 11:30 అయింది రాత్రి మనం వచ్చినప్పుడు. 11:30 అయింది. నేనే పనుకోవాలి 12 4 గంటలకు లేచి తలుపు కొడతాను. తన 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 ఏడా లేచినా బాలరాజు అంటే తల్లి బండి స్టార్ట్ చేయబోదాం అనుకుంటున్నా. కెమెరా ఫోన్ పట్టుకొని ఇంకా మొదలు పెట్టినా. ఇది 40 నెంబర్. ఇది వచ్చి జాబరలీ కాదు వచ్చి జాబరలీ సారీ కరెక్ట్ జాబరలీ. చూడు చూస్తానన్నాడు దూరిపోతాను. 2 ఇలా బండి సిగ్నల్ వేసిన సిగ్నల్ చూడండి కనబడుతుంది. ఆయన దూరిపోతాడు. చొల్లలో పెట్టుకొని పోతాడు. బండి తోలుతున్నాడు అంతే. నా కొడుకుడు అడ్డం దూరిపోతాడు. అద్దాల కోసం వాడు ఈ అద్దాల కోసం మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి పంపించాడు తెలుసా. ఈ అద్దాల కోసం ఏముంది నా కాలం ఎక్కడ ఏం చేస్తాం. మళ్ళా రోడ్ ఎక్కాలి ఈ అద్దాల కోసం. ఈ అద్దాల కోసం వచ్చి ఎన్ని కష్టాలు పడతారు అందరూ. ఇచ్చేయాలా సరేనా, అద్దాలు ఇచ్చేయాలా. ఓకే మళ్ళీ కలుస్తా. బాయ్. మొత్తాన్ని సూర్యుడు పడితే పళ్ళు ఉంటుంది. అది వీటిలో నేను చెప్తాను. మొత్తాన్ని సూర్యుడు పడితే ఉంటుంది పల్లె ఉంటుంది. టైం చూసుకోండి మీరే డౌట్. దీంట్లో టైం కూడా మార్చేయడం కాదు. ఎట్లా మారుస్తాను చూసుకుంటే. చూస్తున్నారు కదా ఎందుకు పోలీసు వాళ్ళు ఉండిపోతున్నారు. ఆవు అడిగి దాకుంటారు. ఓకేనా మళ్ళీ కలుస్తా. బాయ్. పోతాను చూడండి ఎగురుతాను ఫ్లైట్. ఆడ ఫ్లైట్ ఎగురుతా ఎగరేసింది. కెమెరా ఆన్ చేసే లోపల సర్రని దాడపోతాను చూడండి. కనబడుతుందా
దిగేది ఏమన్నా ఈసారైనా కనపడుతుందేమో చూద్దాం. అద్దాలు చేసిపోతాను కదా రిటర్న్, ఈసారైనా కనపడుతుందేమో. దండికి వస్తాయండి ఫ్లైట్లో, ఎందుకు ఈసారి పొద్దున్నే రావడం లేదు. దండికి వస్తా ఫ్లైట్లు ఏమో రావడం లేదు, ఏమో అర్థం కాలేదు, దేనికి రావడం లేదు అర్థం. దండికి వస్తాయి లేకపోతే ఫ్లైట్లు. సెకండ్లే 10 నిమిషాలు 15 నిమిషాలకు ఒక ఫ్లైట్ దిగుతుంది ఖచ్చితంగా. రావాలి అది చూపిస్తాను, ఖచ్చితంగా చూపిస్తాను. ఎలా పడదామంటే ప్లేస్ లేదు, కార్ చూపిస్తాం. పోలీసు వాళ్ళు వచ్చి ఏమైంది అంటారు. బండి ఇట్లా పెడితే మెయిన్ రోడ్డు పైన పోలీసు వాళ్ళు ఏమైంది అంటారు. సర్లేండి, ఎంజాయ్ చేయండి. ఫ్లైట్ వస్తే చూపిస్తాను నేను, ఓకేనా? ఫ్లైట్ వస్తే కెమెరా ఆన్ చేసి ఖచ్చితంగా చూపిస్తా. చిన్నగానే పోతా, అక్కడ కనబడుతుంది నాకు, అక్కడ కనబడుతుంది ఫ్లైట్ వచ్చేది, కనబడుతుంది ఫ్లైట్ వచ్చేది. కనబడితే కెమెరా ఓపెన్ చేస్తాను, సరేనా? నా అదృష్టం బాగాలేదు, ఈయన ఫ్లైట్ దిగేది కాదు, ఇక్కడ దిగుతుంది ఫ్లైట్. నేను వచ్చేటప్పుడు మాకు కఫీల్ని ఎక్కించుకొని వచ్చేటప్పుడు ఒక ఫ్లైట్ వచ్చింది, చూసినా నేను. ఎందుకు మనం ముందర వీడియో తీయడము అని చెప్పి చూపించడం ఎందుకని చెప్పి వాడు మళ్ళీ కోపడతాడు, అందుకని చెప్పి నేను తీలా. ఇదే ఫ్లైట్ దిగేది, ఈయనే దిగుతుంది.